రఘురామకృష్ణరాజుకి ఇప్పుడు అర్జెంటుగా వచ్చారు. ఇప్పటిదాకా హైదరాబాద్లో ఉన్నారు. ఇదివరకు భయపడే వాళ్ళు ఇక్కడికి రావడానికి. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి వచ్చేసారు. ప్రస్తుతం ఆయన నిన్న హైకోర్టుకి వెళ్ళారు. అట్లాగే అక్కడ మహిళల దగ్గరికి వెళ్ళారు. అమరావతిలో ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయనకి ఇప్పుడు అతిపెద్దదైనటువంటి కష్టం వచ్చింది. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాలా, జనసేన టికెట్ ఇవ్వాలా, నరసాపురం వాళ్ళు ఇద్దరు ఉంచుకుంటానంటే ఎవరు కాదంటారు. కానీ ఈయనకి టికెట్ ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళు ఆ సీటు మాకొద్దంటే మాకొద్దు అనుకున్నారు. ఆ సీటు బీజేపీకే ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆ సీటు ఆయనకే ఇవ్వబోతోందంటూ ప్రస్తుతం ఈనాడు జ్యోతిలో కథనాలు అయితే వస్తున్నాయి. మరి ఇస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే రఘురామకృష్ణరాజుని నెత్తిన పెట్టుకోవడం అంటే ఒక రకంగా నిప్పుల కొలిమిని రోజు నెత్తిన పెట్టుకున్నట్టే. అంటే ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీకే రోజు ద్రోహం ఉంటుంది ఆయనకి. అది గతంలోనూ జరిగింది, ఇప్పుడు జరిగేది అది. తను ఏ పార్టీలో ఉంటారో అవతల పార్టీ వాళ్ళకి ఆయన లవర్, అవతల పార్టీ వాళ్ళని ఆయన ప్రేమిస్తాడు. అది ఆయనకు ఉన్నటువంటి స్పెషాలిటీ. ఇప్పుడు తాజాగా ఒక లాజిక్ మిస్ అయ్యారని ఎందుకు పెట్టానంటే, వ్యూహం సినిమా కలెక్షన్స్ చాలా దారుణంగా ఉన్నది. దాన్ని బట్టినే ఆ సినిమా పని అయిపోయింది, జగన్ పని అయిపోయింది. వెరీ గుడ్, మంచి లాజిక్. మరి రాజధాని ఫైల్స్ అంతకంటే దారుణం అయిపోయిందే. ఒక్క షో కూడా సరిగ్గా నడవలేదే. లేదా అమెరికా నుంచి కానీ యూరప్ దేశాల నుంచి కానీ ఏమైనా డబ్బులు వచ్చినాయి దానికి? రాజధాని ఫైల్కి ఏమైనా సినిమాని ఎగబడి చూసారా? లేదే. మరి కాబట్టి అది అంతకంటే దారుణం అయిపోయినట్ట. దాన్ని బట్టి తెలుగుదేశం దెబ్బతినేసినట్ట. కాబట్టి బేసిక్గా కొన్ని లాజిక్ కన్నని మ్యాజిక్లు మాట్లాడి జనాల్ని సంతృప్తిపరచ చప్పట్లు కొట్టించుకోవచ్చు. కానీ సినిమాలను చూసి ఓట్లేసేసే అంత పిచ్చతనంలో జనం లేరు.